వచ్చారు కొంతమంది ప్రభు దగ్గరికి. ప్రభువా, మేము నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టాం, అద్భుతాలు చేసాం, ఆశ్చర్యాలు చేసాం, గొప్ప కార్యాలు చేసాం అని చెప్తే ప్రభు అంటున్నాడు వాళ్ళతో, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు. మీరు నా యుద్ధ నుండి ఏంటి ఎవరి నామములు చేశారు అంటున్నారు. వాళ్ళు ఏం చేశారు? ఏం చేశారండి? దేవుని నామంలో ఏం చేశారు? దెయ్యాలు, స్వస్థతలు, అద్భుతాలు చేశారు. హల్లెలూయా. మరి ఎందుకు ప్రభు ఆ మాట అంటున్నాడు? ఈరోజు చాలా మంది లోకములో నుంచి నరకవేయబడతారు, అనేకమైనవి ఎరగొట్టుకుంటారు, అనేకమైనవి తీసేసుకుంటారు, లోపాలన్నీ సరి చేసుకుంటారు, సరిదిద్దుకుంటారు. కానీ ఏముండదు? క్రమం ఉండదు. దేవుని సన్నిధిలో బలిపీఠం మీద దేవునికి ఇంపైన సువాసనగా మనం కనబడాలంటే మనలో ఏముండాలి? క్రమం ఉండాలి. ప్రార్థించే విషయంలో క్రమం ఉండాలి. కన్నీరు గార్చే విషయంలో క్రమం ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో క్రమం ఉండాలి. దేవుని దగ్గర కూర్చున్న విషయంలో క్రమం ఉండాలి. దేవునితో మాట్లాడే విషయంలో క్రమం ఉండాలి. హల్లెలూయా. వీరు దేందుకు అక్రమం చేయవారులారన్నారంటే, వీరు అద్భుతాలన్నీ దేని ద్వారా చేశారు? ఎలా చేశారు? క్రమం లేకుండా చేశారు.